నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సూర్యాపేట జిల్లాలో యార్కారం అనే ఒక విలేజ్లో ఒక బీఆర్ఎస్ నేతని అతి దారుణంగా 3 ముక్కలుగా నరికి చంపి ఒకే గోనె సంచిలో పెట్టి ఎక్కడో పడేసి మళ్ళీ పోలీసులే ఆ బాడీని ఎక్కడుందో చెప్పడం అని అంటే రకరకాల న్యూస్ వినపడుతుంది. సో ప్రెసెంట్ ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కోదాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. మల్లయ్య యాదవ్ గారు, నమస్కారం అండి. ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతని మరి ఇంత దారుణంగా చంపడం ఏ విధంగా చూడొచ్చు ఇది? అసలు అంటే రాజకీయ హత్య అంటారా, లేకపోతే పాత కక్షల హత్య అంటారా? ఇది ఆ గ్రామమే సమస్యాత్మక గ్రామం. గతంలో కూడా ఒక మాజీ సర్పంచ్ అంటే అప్పుడు ప్రస్తుత సర్పంచ్ ఉండే ఒంటెద్ది వెంకన్న అని, అతను కూడా అతి దారుణంగా చంపారు. ఆ తర్వాత ఇతను మధు కూడా చాలా రోజులుగా మాకు ప్రాణ భయం ఉంది, ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది, నా మీద రెక్కీలు నిర్వహిస్తా ఉన్నారు, నా మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పోలీసు వాళ్ళ దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయినా కానీ కనీసం పోలీసు వాళ్ళు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా చేయలేదు, అనుమానితుల్ని పిలిపించి మాట్లాడటం కూడా చేయలేదు. దాని మూలాన ఇవాళ ఒక నిండు ప్రాణాన్ని పొట్టను పెట్టుకుంటాయి. రాజకీయంగానో వ్యక్తిగతంగానో కారణాలు ఏవైనా కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉంటూ ఉండొచ్చు. కానీ ఈ రోజు మారుతున్న టెక్నాలజీని బట్టి మనుషులు కూడా మారుతున్నప్పుడు ఈ హత్యల పరిష్కారం కాదు. దానికి తగ్గట్టు శాంతి భద్రతల వైఫల్యం కూడా పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం మూలాన కూడా మాకేమైతే ఒక నెల రోజులు బెయిల్ తీసుకొచ్చుకోవచ్చు, ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఒక ధైర్యంతో ఈ రోజు సాహసించే పరిస్థితి దాపుస్తూ ఉంది. గ్రామాలలో నిత్యం చూస్తూ ఉన్నాం, గంజాయి దాగిపోయి దాడులు చేస్తూ ఉన్నారు. ఇతరత్ర ఎప్పుడు లేని దగ్గర మా దగ్గర కూడా ఇటీవల కాలంలోనే గుర్తు తెలియని శవాలు ఊరు బయట దొరుకుతా ఉన్నాయి. ఏమవుతుంది ఏంది అనేది తెలియదు. మరి ఈ కాంగ్రెస్ రాజ్యంలో నడి బజార్లో పట్ట పగులే హత్యలు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. శాంతి భద్రతల వైఫల్యం పూర్తిగా మన కళ్ళ కట్టొచ్చినట్టు అవపడుతూ ఉంది. పోలీసు వాళ్ళు కనీసం నోరు మెదిపే పరిస్థితి లేదు. అధికార పార్టీ వాళ్ళ జొలువులు పెరిగిపోయినాయి. అధికార పార్టీ వాళ్ళ సిఫారసు చేస్తే తప్ప పిటిషన్ పరిష్కరించే పరిస్థితి లేదు, పిటిషన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు. అది ప్రత్యేకంగా మా సూర్యాపేట జిల్లాలో మరీ మితిమీరిపోయిన హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిత్యం దారిదోపిళ్ళు జరుగుతూ ఉన్నాయి. గంజాయి దాచి కూలీల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న మామూలుగా టీవీలలో చూసినాం. వ్యవసాయ కూలీకి పోయేసి వస్తూ ఉంటే ట్రాక్టర్ తన సైడ్ ఇవ్వలేదని చెప్పేసి గంజాయి మత్తులో ఉన్న యువకులు పోయేసి దాడి చేస్తే అతి దారుణంగా వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడటం జరిగింది. అలా పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాల్సిన పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారనే ఒక భయం అనేది ఉంటే తప్పకుండా శాంతి భద్రతలు కూడా గాడిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు అసాంఘిక కార్యక్రమాన్ని వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉన్నారు. పార్టీల పేరు మీద ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దాడులు హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ హత్య అయితే నార్మల్ గా కూడా అంటే చాలా హత్యలు చూసాం మనం, రాజకీయ హత్యల్ని. మరి ఇంత కిరాతకంగా 3 ముక్కలుగా నరికారని మనకు ఒక సమాచారం వస్తుంది. నిజమా అది? అంత కిరాతకంగా చంపుతారా? ఎంత రాజకీయ హత్య అయినా కానీ పాత కక్షలు లేనిదే? పాత కక్షలు ఉండొచ్చు అండి. పాత కక్షలు అంటే కూడా రాజకీయ కక్షలే. అంత మాత్రాన మామూలు ఈ రోజు 3 ముక్కలు చేసే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజమా అది? అసలుకి 3 ముక్కలుగా నరికారు అసలుకి మీరు చూసారా? ఎస్, పొద్దున్నుంచి మామూలుగా టీవీలలో చూస్తూ ఉన్నాము, వింటా ఉన్నాము. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం మాకు తెలిసినంత వరకు వస్తూ ఉంది. ఇది హత్య గావించటం మాత్రం చాలా అతి దారుణంగా హత్య చేసారు. 3 ముక్కలు చేసారు, బస్తాలలో కట్టారు, తీసుకుపోయి నీటిలో పడేసారు. ఆ నుంచి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. ఇది ముందస్తుగానే ఎప్పటి నుంచో నాకు ప్రాణ రక్షణ కావాలని చెప్పి పోలీసు వాళ్ళని కూడా వాళ్ళు పోయి అడగటం జరిగింది. అడిగినా కానీ పోలీసు వాళ్ళు కనీస భద్రత ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు. శాంతి భద్రతల వైఫల్యమే ఇది. కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? కేటీఆర్ గారు మాట్లాడారా మీరు? అదే జిల్లాకు సంబంధించిన ఒక మాజీ ఇటీవల కాలంలో రాజకీయ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో నామినేషన్ వేసేటప్పుడు ఒక చిన్న అపోహ వల్ల ఒక హత్య జరిగింది, రాజకీయ హత్య. ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఒక మాజీ సర్పంచ్ వెంకన్న అని, ఒంటెద్ది వెంకన్న అని ఇదే కారణంగా హత్య గావించబడటం జరిగింది. ఆ తర్వాత అతనికి దగ్గరగానే ఉంటాడు ఈ మధు కూడా.
దానికి సంబంధించిన శత్రువులు దాడి చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి ముందస్తుగా పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా, పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం ఉన్న తర్వాత కూడా అనుమానితుల్ని ఎవరెవరు ఏమేంటి వెంబడిస్తున్నారు అనే విషయం చెప్పినాక కూడా రెక్కీలు నిర్వహిస్తున్నారు, నాకు ప్రాణరక్షణ కల్పియండి అని చెప్పి అన్న తర్వాత కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితులలో ఈ రోజు కాపు కాసి మరీ అతన్ని ప్రాక్టీస్ తీసుకుపోయి మర్డర్ చేసి 3 ముక్కలు చేయడం జరిగింది. అత్యంత దారుణంగా, అంటే వాళ్ళు అంటే భయపడే విధంగా, భయప్రాంతులకు గురి చేసే విధంగా. ఇది పోలీసు వాళ్ళు 100% పోలీసు వైఫల్యం అండి. కాబట్టి అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు కాబట్టి ఎలా ఉంటారు? సాఫ్ట్‌గా ఉంటారా మనిషి? లేకపోతే చాలా రెబెల్‌గా ఉంటారా ఆ మధు అనే వ్యక్తి అసలకి? ఏం లేదు, చిన్న వయసు, మామూలుగా అందరితో కలుపుకొని ఉంటాడు. రాజకీయంగా చాలా యాక్టివ్. మొదటి నుంచి కూడా గతంలో ఆ గ్రామంలో నాయకత్వం వహించిన వ్యక్తి, మా పార్టీలో కూడా చురుకైన కార్యకర్త. చిన్న వయసులోనే సర్పంచ్ గా పనిచేసే అవకాశం దొరికింది. అందరితోనూ కలుపుకోలుగా మంచిగా ఉంటాడు. ఏమి అసలు అతని వ్యక్తిత్వం గురించి ఎవరు కూడా ఫింగరింగ్ చేసే పరిస్థితి లేదు. కానీ రాజకీయంగా ప్రత్యర్థి వర్గాలు ఉంటారు కాబట్టి గ్రామ రాజకీయాలలో సహజంగా ఎదుగుతున్నప్పుడు వేరు కారణాల వల్ల ప్రత్యర్థులు దాడి చేస్తారనే విషయాన్ని పోలీసు వాళ్ళు దృష్టికి తీసుకుపోయిన తర్వాత కూడా ఈ రోజు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లోనే ఈ హత్య జరిగింది. అంటే మీరు చెప్తున్నారు రాజకీయ హత్య అని చెప్తున్నారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పండి. దీని వెనక ఎవరున్నారని చెప్తున్నారు మరి మీరు? ఎవరున్నారని అనుకుంటున్నారు మీరు? ఒక మాజీ ఎమ్మెల్యేగా. అంటే ఇతను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఓకే. ప్రత్యర్థి అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. అధికార పార్టీ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడి ఈ రకంగా హత్య గావించాలనే ఒక ఆలోచనతోని పథకం ప్రకారం వ్యూహాత్మకంగా చేసిన హత్య ఇది. దీనికి ప్రభుత్వంలో ఉన్న నాయకుల సహాయ సహకారాలు పరోక్షంగానో ప్రత్యక్షంగానో లేకపోతే వాళ్ళు సాహసం చేసే అవకాశమే ఉండదు. కాబట్టి 100% ఇది కాంగ్రెస్ లో నాయకులు అని చెప్పకపోయినా కాంగ్రెస్ కు అనుబంధంగా వాళ్ళ సహాయ సహకారాలతోని, వాళ్ళ ఆశీస్సులతోని, వాళ్ళ సంపూర్ణ మద్దతు చేసిన హత్య ఇది. బీఆర్ఎస్ నాయకుడుగా మధు కేవలం రాజకీయంగా అంటే గ్రామాలలో సహజంగా జరుగుతున్న ప్రత్యర్థి వర్గాల దాడిలో భాగంగా జరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పెద్ద నాయకులు అంటున్నారు. అంటే ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికి అంత దూరం రావాల్సి వస్తుందా? జిల్లా నాయకులు సరిపోతారు కదా అసలుకి. మీరు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి జిల్లా నాయకుల హస్తం ఉందా? లేకపోతే అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడే మామూలుగా ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు, ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకుల దృష్టికి తీసుకుపోవటం ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అనటం, వాళ్ళు పరోక్షంగా సహకరించే ఏదైనా కాంగ్రెస్ నాయకుడి మీద బీఆర్ఎస్ కావచ్చు, ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రత్యర్థి ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పిటిషన్ లో కూడా ఇచ్చి ఉంటారు. పర్టికులర్ గా నాకు పేర్లు అవి ఐడియా లేదు, ఎందుకంటే మా కాన్ఫరెన్సీ కాదు, మా జిల్లా హెడ్ క్వార్టర్ పక్కనే ఉంటది. బట్ కాకపోతే నాకు కూడా సన్నిహితంగా ఉండేవాడు అతను, మధు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఇటీవల సంవత్సరం 6 నెలల క్రితం మేము బహుశా వాళ్ళ పిల్లల ఫంక్షన్ చేస్తే కూడా నాకు ఆహ్వానం పంపడం జరిగింది. ప్రత్యేకంగా వచ్చి రమ్మనమని చెప్పి కబురు కూడా పెట్టడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సన్నిహితంగా ఉండే వ్యక్తే. రాజకీయ హత్యలను అయితే ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు సార్. మరి అంత దారుణంగా మీరు చెప్పినట్లుగా మరి 3 ముక్కలుగా ఒక వ్యక్తిని అంత కిరాతకంగా చంపి కక్ష తీర్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు కూడా. మరి అతి దారుణంగా జరిగిన హత్య అని చెప్పుకోవచ్చు. అతి చిన్న ఏజ్‌లోనే అంటే పార్టీలో ఎదుగుతున్న ఆ ఎదుగుదలని ఓర్చుకోలేక చేశారని కొంతమంది చెప్తున్నారు. పాత కక్షలని కొంతమంది చెప్తున్నారు. ఎనీహౌ కుటుంబానికైతే న్యాయం జరగాలనే కోరుకుందాం. అండ్ సూర్యాపేట జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఆల్రెడీ దీన్ని పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి మీలాంటి నాయకుల సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.